బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడంత సానికి ముంతంత కొప్పు అన్నట్టుగా చేసి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టి నాట్యమాడిపించారు. ఇక మేము అట్లా చెయ్యము. గడియ పురుషతి లేకుండా గవ ఆదాయం లేకుండా కాళ్ళ గిరికలు కట్టుకొని మేము ప్రజల కాడికే పోతాము, ప్రజల సేవ చేస్తాము, ప్రజల మీదనే సోయి పెడతామని అనుకొస్తుండ్రులా ఎమ్మెల్యే వీరేశము నగరకల్ ఎమ్మెల్యే చూద్దాం పై గాశారం తప్పి గడీలకు పోతే ఆశారం తప్పక అనగబెట్టింది అన్నట్టు జనాలు గడీల పాలన ఎట్లా ఉంటుందో అని ఏరి కోరి కేసీరావును గద్దెనెక్కిస్తే డబల్ బెడ్రూమ్లు జాడపత్త లేకుండా చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నిండాల ముంచిండు. ఆరోగ్యశ్రీ అటకెక్కించిండు. ఇంటికో ఉద్యోగం గంగర కలిపిండు. నిరుద్యోగ వృద్ధికి నిప్పు పెట్టిండు. KG2 PG విద్య నీటి మూడలు చేసిండు. ఇక చెప్పుకుంటూ పోతే నేను దండం పెట్టి కేసీరావు భాగవతం నగరకల్ సెంటర్లో 7 రోజులు కొలుపు చెప్పినా ఒడువని ముచ్చటే ఆనికొస్తుండులా నగరకల్ ఎమ్మెల్యే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులనే మేము ఎన్నో పథకాలను అమలు చేసినాం. ఇంకా కూడా గత ప్రభుత్వంలో పక్కేసి పండుకున్న సమస్యలు ఉంటే మీరు చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని నగరకల్లో ప్రశ్నల వర్షం పండుగ చేసుకుంటా ఈ రకంగా అనుకొచ్చిండులా ఎమ్మెల్యే వీరేశము. సేవకులుగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గొప్ప పరిపాలన సుపరిపాలన ఇస్తుంది. కాబట్టి మీరు సేవకులు అని భావించి మీ అడుగులు ప్రారంభం కావాలని చెప్పిండ్రు. మేము సేవకులం కాబట్టి, మేము సేవ చేస్తున్నాం కాబట్టి, మేము సేవకులుగా మీ కళ్ళ ముందు మీ కుటుంబం ముందు ఉన్నాం కాబట్టి ఈరోజు మా పరిపాలన ఎట్లుంది, ఏం చేసింది, ఇంకెట్లుండాలనేటువంటి ఒక ప్రశ్నలు మీరు వేయాలి. ఒక్కొక్కరు 4 ప్రశ్నలు ఉండొచ్చు దాకా ఒక ప్రశ్న తర్వాత ఒకటి, ఒక ప్రశ్న తర్వాత ఒకటి చొప్పున మీరు వేయండి. మనం 100 అనేటువంటి టార్గెట్ కాదు, అంతకు మించి ప్రశ్నలు వచ్చినా మేము ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆన్సర్ చేయటమే కాదు చిత్తశుద్ధితో అమలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ 4లో నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏమంటుండో, గుణమేమి చేసిందే గుణక కడ్డీ అంటే ఎప్పటికీ నా పేరు పంగడ కడ్డే అన్నట్టుగా గత పాలకులు చేసిరు. కాబట్టి అదే కడ్డీతోటి బీఆర్ఎస్ వల్ల నడ్డి ఇరగొట్టి చెయ్యిని చేరదీసిరు అని ఇక ఎమ్మెల్యే వీరేశం చెప్పుకొస్తుండులా.